బట్టి ఉదయం మన దగ్గర వచ్చి లేపుతున్నాడు. అందుకే ఆయన మనం ఒకసారి జ్ఞాపకం చేయాలి. పొద్దున అమ్మ అనగానే తల్లి సంతోషపడుతుంది, నాన్న అంటే తండ్రి సంతోషపడుతుంది. మనం భగవంతుడు అని పిలిస్తే భగవంతుడు సంతోషపడతాడు కదా. అలా ఏ విధంగానో నేను చెప్తాను, మీరు అందరూ అనండి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమూలే సరస్వతి, కరమధ్యేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. ఇలా మన చేతిలో లక్ష్మి సరస్వతి గోవిందుని దర్శనం చేసుకున్నాం. మళ్ళీ తర్వాత భూమి మీద అడుగు పెడుతున్నాం. సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఇలా భూమికి నమస్కారం చేసినాం. మళ్ళీ తర్వాత వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. అంటే కంసచానూరులు అనేటువంటి రాక్షసులను సంవరించి దేవకీ పరమానందం అంటే దేవకీ పరమానందం అంటే తల్లిదండ్రికి సంతోష పెట్టేవాడు ఎవరు? కృష్ణుడు. మనం కొంచెం ఎక్కువగానే తల్లిదండ్రులు ఏమంటారు, వేర్ ఇస్ ద గాడ్ అంటాం. మా నాయన బుద్ధి లేదు అంటాం, ఎందుకంటే చదువుకుంటుంది కదా. ఇలాంటి ఒక మాటలు రావడానికి కారణం ఏంటంటే మనం సంస్కారం రాలేదండి. సంస్కారం రావాలంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, దైవోభవ అనేటువంటిది రావాలి. అలాగనే ఏమో తొందరపడుతున్నాను, ఒక నిమిషమా లేదా అలాగనే భోజనం చేసేటప్పుడు యజ్ఞ శిష్టాసినస్సంతో అనండి. ముచ్యంతే సర్వకిల్బిషై పుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత్మకారణాత్ యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాస్యద్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నిద్రించే సమయం అంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉందని నేను తొందరగా చెప్తున్నా. పడుకునే టైంలో మనం అన్ని లైట్ ఆపేసి మనం దేవుని యాద్ చేయాలని తల్లి ఒడిలో పడుకున్నట్లు అవుతుంది. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా పరాదం విహితమవిహితం వా సర్వమేత క్షమస్వ. జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. కృష్ణం వందే కృష్ణం వందే. గట్టిగా నాలా కృష్ణం వందే. కూర్చున్నాళ్ళు కూడా అనాలి కృష్ణం వందే కృష్ణం వందే.
ఇది 3 సార్లు నిత్యం మీరు చదువుకోవచ్చు. ప్రింటెడ్ మ్యాటర్ ఉన్నది. మీకు అందరికి కూడా కార్డ్స్ ఇస్తాం. పాదం డ్యాన్స్ అందించవలసిందిగా కలపు. అందరు కూర్చోండి అక్క, అందరు కూర్చోండి, లేవకండి ప్లీజ్. సంతోష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। राजा रामचंद्र भगवान की जय। सिद्धांत अवधूत चिंतन श्री गुरुदेव दत्त गोपाल कृष्ण भगवान की जय। हर नमः पार्वती पते हर हर महादेव। बी झांसी गारू, అట్లాగే కే పుణ్యావతి గారు సర్టిఫికేట్ ఇవ్వము. ఎవరి దగ్గర సర్టిఫికేట్ అవి రాసినాయి. ఎవరి దగ్గర సర్టిఫికేట్ అందరికి. ఎస్ మమత గారు, పూర్ణశ్రీ గారు, తర్వాత పద్మావతి గారు, విమల గారు, రాణి గారు, టిఎన్ఎస్ కుమారి గారు, పూర్ణశ్రీ అక్కడ పూర్ణశ్రీ, అనిత గారు, జి సునీత గారు, జీవి పద్మజ గారు, వెంకటలక్ష్మి గారు, నిర్మల గారు, పి త్రిగుణశ్రీ గారు, సునీత గారు, ఝాన్సీ గారు, స్వరూప గారు, నిర్మల గారు, ఇంకా అనిత గారు, పి అనిత గారు, సూర్యకుమార్ అమ్మ ఇక్కడ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీలక్ష్మి గారు, త్రిగుణశ్రీ గారు, పుష్పాదేవి గారు. అందరికి వచ్చేసిందిగా వచ్చింది. మీకు ఆ షీల్డ్ రాలి ఇక్కడ అమ్మకు ఒక షీల్డ్ ఇవ్వండి. సూర్యకుమార్ అమ్మ. ఓం నమో భగవతే వాసుదేవాయ. రాజా రామచంద్ర భగవానికి జై. అందరూ ఒక ఫోటో దిగి అందరూ కూర్చోండి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సుచిత్ర నుంచి వచ్చినటువంటి బ్యాంకర్ని మరియు పద్మానగర్ ఫెస్ట్ వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాము. అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి భక్తులకు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. అట్లాగే ఇంకొక 2 రోజులు మన భగవద్గీత పారాయణం ఉంది. రేపు ఎల్లుండి ఈ కార్యక్రమము. రేపు చంపాపేట నుంచి సుఖబ్రహ్మ ఆశ్రమం వాళ్ళ నుంచి వస్తున్నారు. మళ్ళీ ఎల్లుండి చింతన నుంచి వస్తున్నారు భగవద్గీత పారాయణకు. ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఈ పారాయణానికి పూర్తిగా పాఠకులను ఆహ్వానించి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సంతోష్ గారికి, భగవద్గీత సత్సంగ్ వారికి, చింతన్ వారు నిత్యం వారిని ఎక్కడ ఉన్న వాళ్ళందరినీ గెదర్ చేసుకొని సమయానికి విచ్చేసి ఇక్కడ పాటన పూర్తి కావించి వెళ్ళడం జరుగుతున్నది. వారికి శివాని ఆర్ట్స్, రుద్రశివ ఆర్ట్స్, తెలంగాణ భాషా సాంస్కృతిక సంస్థ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పద్మానగర్ ఫెస్ట్ వారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు ముగిస్తున్నాం. తదుపరి సన్మాన కార్యక్రమం ఉంటుంది. చూడవలసిందిగా వచ్చిన అక్కలందరినీ కింద దిగి సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. తర్వాత మనము ఈ సీజన్లో అయ్యప్ప భజనలు చూస్తుంటాం, పాటలు వింటుంటాం. ఇప్పుడు అయ్యప్ప నాటకం ఉంటుంది కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూర్చొని నాటకాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాం. మా కృష్ణుడు ఆజానుభావుడు నైవేలి వెంకటకృష్ణ గారు. ఆయన గుంటూరు కానీ నైవేలిలో ఉద్యోగం చేశారు తమిళనాడులో, అందుకని నైవేలి వెంకటకృష్ణ గారు అంటాము. ఆయన కృష్ణుడు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు తిరుపతిలో జరిగితే అక్కడ 10 రోజులు ఆయన రోజు ఒక వేసి ఉండమని చెప్తారు అక్కడ ఈవో గారు. ఎందుకంటే అంత అద్భుతంగా పాట కానీ పద్యం కానీ ఉంటుంది. వారికి నేను పిలుద్దాం అనుకున్నాను కానీ నాటకం లేదని ఫోన్ చేయలేదు, ఆయనే వచ్చారు నాటకం లేని రోజు. కాబట్టి రేపు నుంచి కంటిన్యూగా మీరు రావాలి సార్, సాయంత్రం తప్పకుండా. లాస్ట్ రోజు కూడా మీరు రావాలి. మీరు ప్రతిరోజు 4 గంటల నుంచి 5 గంటల వరకు భగవద్గీత పారాయణం చెప్తారు సార్ వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళందరినీ మీరు ఆశీర్వదించి మా తిరుపతికి కూడా ఈ మెమోంటో ఇచ్చి సేవతో సత్కరించాల్సిన కోరుతున్నాం. మీరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీకు సన్మానం చేస్తారు సార్. మా మంగమాల తిరుపతి గారు భజనలు, సంగమాల తిరుపతి గారు చాలా భజనలు బ్రహ్మాండంగా పాడి మొన్న ఆయనకు అవార్డు కూడా ఇచ్చారు. శివుడి మీద పాట పాడితే వారికి కూడా అంటే ఈరోజు నాటకం లేనందుకు ఆయన అదృష్టంగా ఆయన స్టేజ్ మీద పాడడం అదృష్టము. ఇప్పుడు మన వెంకటకృష్ణ గారు వారి సందేశం తెలపాలి. రేపు నుంచి 3 రోజులు కంటిన్యూ అవ్వాలి సార్. లాస్ట్ రోజు మీరు గెస్ట్ మేము ఇన్విటేషన్లో చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. శివాని సంస్థ ప్రతి సంవత్సరం చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. పరమేష్ దాదాపు నాకు 30 సంవత్సరాలుగా పరిచయం. నైవేలి తమిళనాడులో బాగా ఆయన పేరు తెలుస్తుంది, అంత ప్రాముఖ్యత పొందాడు. దాదాపు 2010లో ఆరంభించి నేను 2010లో మా ఆవిడ స్టూడెంట్ డ్యాన్స్ చేసింది. 2011లో నేను నాటకం వేశాను. అట్లా ప్రతి సంవత్సరం వస్తున్నాను. పట్టు విడకుండా ఎంతో శ్రమ కష్టాలు వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. అందరి సహకారంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఊర్లో లేనందువల్ల రాలేకపోయాను. ఇవాళ నాకు నాటకం అయినా ఏ కార్యక్రమైనా నేను ఆనందిస్తాను. భజన అంటే అద్భుతంగా ఉంటాయి. అలాంటిది భగవద్గీత అంటే మనకు ఎంతో ఆదర్శనీయమైనటువంటి గ్రంథం. అది చిన్నప్పుడే నేర్చుకుంటే చాలా మన ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అందరికీ దాదాపు 50-60 ఏళ్ళ తర్వాత అదే ఉంటాయి. కానీ చిన్నప్పుడే త్యాగరాజ స్వామి అంతటి వాడు చిన్ననాడు నాకు తెలియలేదు స్వామి అన్నాడు. మరి మనంతా ఎంత చిన్ననాడు భజనామృత రసవిహీన కుతర్కుడై దుడుకు గల నన్ను ఏ దొరకొడుకు బ్రోతురా అంటారు త్యాగరాజ స్వామి. అపర రామభక్తులైన
ఆ త్యాగరాజ స్వామి కీర్తనలు, ఈ పోతన పద్యాలు ఇవి ఉన్నంత వరకు తెలుగు భాషకి ఏం కాదు, చాలా చక్కగా ఉంటాయి. అందులో పిల్లలు ఆసక్తికరంగా నేర్చుకుని పాడటం అంటే, ఎందుకంటే మాకు మా నాన్నగారు చిన్నప్పుడు తెల్లవారుజాము నేర్పినటువంటి లావక్యంతో లేదు, ధైర్యం ఆ విలోలం పోయే అంటే మనం ఎంత కష్టం ఎంత ఆనందం ఉన్నా కూడా ఆ భగవన్నామస్మరణ చేసుకుంటే అన్నీ ఆయన ఇచ్చిన జన్మే. కాబట్టి పిల్లల దగ్గరే రావడం చాలా ఆనందంగా ఉంది. అలాంటి చిన్నపిల్లల కార్యక్రమం చేయటం చాలా సంతోషం. ఇంకా బాగా కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సార్ ఒకసారి కొంచెం ముందుకు వస్తే గ్రూప్ ఫోటో పరమేశ్వర్ గారు ముందుకు సమయం కూడా ముందుకు రమ్మని వెళ్ళకుండా కొంచెం ముందు సార్ మీరు మధ్యలో రైట్ సరిపోతుంది. ఓకే రెడీ సార్ రెడీ ఓకే. నేను కూర్చున్నట్టే ఉంటాను. మహాభారతం, భగవద్గీత, శ్రీకృష్ణ పరమాత్మ. మహాభారతానికి ధర్మరాజు, ధర్మం ముఖ్యం. మనిషికి భక్తి ఉన్నది, ధర్మం ఉండాలి. ఆ ధర్మరాజు దగ్గర ధర్మం ఉంది కాబట్టి పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజునే అనుసరిస్తుంటాడు. అది మహాభారతంలో ధర్మరాజుని కనుక మనం కీర్తిస్తే ధర్మం వృద్ధి అవుతుంది. అట్లాగే భీమసేనుని కనుక కీర్తిస్తే పాపం నశిస్తుంది. అర్జునుడిని కీర్తిస్తే విజయం సిద్ధిస్తుంది. ఎందుకంటే అర్జునుడికి అపజయం లేదు. దాదాపు శ్రీకృష్ణ అంతటి వాడు అర్జునుడు. అట్లాగే నకుల సహదేవుని కనుక కీర్తిస్తే రోగపీడనం. ప్రపంచంలో వాళ్ళే పెద్ద డాక్టర్లు, ఏ రిపోర్టు కందని వాళ్ళకి తెలుస్తాయి. అట్లాంటి మహాభారతం వ్యాసమహర్షి రాయటం, దాన్ని నన్నయ్య తిక్కన వాళ్ళు అనువదించడం, దాన్ని తిరుపతి వెంకట గౌలు పద్యనాటకంగా చేర్చడం తెలుగువారి భాగ్యం. ఎందుకంటే ఆ పద్యాలు కానివ్వండి, మహాభారతం ఈ తెలుగు భాషలో వృద్ధి అయినట్లు భారతదేశంలో మరి ఏ ఇతర భాషల్లో కాల. మొదట్లో కన్నడ రాశారు కానివ్వండి, ఇంత ఛందోబద్ధంగా, మనసుకు ఆకర్షణీయంగా, సంగీతపరంగా, సాహిత్యపరంగా ఎంతో గొప్పగా జరిగింది మహాభారతం. దాని నుంచి పద్యం పడతాను. అలుగుట ఎరుంగని మహామహితాత్ముడు, అలుగుట ఎరుంగని మహామహితాత్ముడు, అజాత శత్రువే అలిగిన నాడు, సాగరములన్నీయు ఏకము కాకపోవు, ఈ కన్నులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజా, నా పల్కులు విశ్వసింపుము, నా పల్కులు విశ్వసింపుము, విభన్నుల లోకుల గావు మెల్లరా. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు, ముందు సితవాజి శ్రేణియంగూర్చి నే దండం ముంగని తోలు చందనము మీద నారి సారించుచున్, గాంధీవంబు ధరించి ఫల్గునుడు నీ మూకం చెండుచున్నప్పుడు, గాంధీవంబు ధరించి అర్జునుడు నీ మూకం చెండుచున్నప్పుడు, ఒక్కడును నీవు రా
గురుక్ష్మానాథ సంధింపగన్ ఆ ధన్యవాదాలు. చాలా సంతోషం సార్. ఈరోజు నాటకము లేదు, ఆడలేదు అనే చాలా బాధతో ఉన్నాము. మీరు కరెక్ట్గా వచ్చి నాటకం ఆడించారు. ఆ బాధ తొలిగిపోయింది కాబట్టి, ఆ లోటు లేకుండా చేశారు కాబట్టి మీకు ఇంకా ఎన్ని కోటి నమస్కారాలు పెట్టినా కానీ మీరు నిజమైన కృష్ణుడు వెంకటేశ్వర స్వామిగా మేము భావిస్తూ మీకు నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు.